నమస్తే, వెల్కమ్ టు స్టడీ పాయింట్. నేను షాహిదా. ఈరోజు మనతో పాటు ఉన్నారు మేజర్ శ్రీనివాస్ గారు. అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే అందరు స్టూడెంట్స్కి మంచి గైడ్లైన్స్ ఇస్తున్న మేజర్ శ్రీనివాస్ గారితో ఈరోజు మనం మాట్లాడదాం. మేజర్స్ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్. సో లెట్స్ వెల్కమ్ హిమ్. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, ఏపీపీఎస్సి అంటే టీజీపీఎస్సి అని పేర్లు మనం అయితే వింటూ ఉంటాం. గవర్నమెంట్ జాబ్స్ కోసం అప్లై చేయాలంటే అంటే వాటి గురించి మీరు చెప్పండి. ఏ జాబ్స్ని ఇవి భర్తీ చేస్తాయి ఈ ఎగ్జామ్స్లో? అవునండి. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాలకి ప్రిపేర్ అవ్వాలి అనుకునేటువంటి విద్యార్థులకు ఏపీపీఎస్సి, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఓకే, మరియు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సి, ఈ రెండు కూడా ప్రభుత్వ ఉద్యోగాలకి స్క్రీనింగ్ టెస్టు, సెలక్షన్ లిస్టు తయారు చేసేటువంటి సంస్థ అండి. ఈ బాధ్యత వీటికి అప్పగించారు. అయితే ఇప్పుడు ఏ కెరీర్ని ఎంచుకోవాలి విద్యార్థులు అనేటువంటి చూసుకుంటే, మనం ఒక సింపుల్ డేటా తీసుకున్నట్లయితే ఈ స్టేట్ హయ్యర్ ఎడ్యుకేషన్ వారు విడుదల చేసినటువంటి డేటా ప్రకారం ఆంధ్రప్రదేశ్లో సుమారు సంవత్సరానికి 4.5 లక్షల మంది గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అండ్ డిప్లొమా క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళు సంవత్సరానికి పాసింగ్ అవుట్ అవుతున్నారు. అంటే జాబ్ మార్కెట్లోకి ప్రతి సంవత్సరం 4.5 లక్షల మంది ఆంధ్రప్రదేశ్ నుంచి, సుమారు 4 లక్షల మంది తెలంగాణ నుంచి, అంటే 2 తెలుగు రాష్ట్రాలు కలుపుకొని మనకి సుమారు 8.5 లక్షల మంది గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు, అలాగే డిప్లొమా చేసినటువంటి వారు విడుదలవుతున్నారు. ఇందులో కొంతమంది ఏమో ప్రభుత్వ ఉద్యోగాలకి మొదటి నుంచి కూడా. సో సుమారు మనకి 8.5 లక్షల మంది గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అండ్ డిప్లొమా క్వాలిఫై అయినటువంటి వాళ్ళు జాబ్ మార్కెట్లోకి వస్తున్నారండి. ఇందులో కొంతమంది అవేర్నెస్ ఉండి మొదటి నుంచి కూడా ప్రభుత్వ ఉద్యోగాలకే ప్రిపేర్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు కొంతమంది కార్పొరేట్ రంగంలోను, ప్రైవేట్ రంగంలోను ఎంటర్ప్రెన్యూర్స్ గాను, మ్యాక్సిమం పీపుల్ నిరుద్యోగులుగాను మిగిలిపోతున్నారు. అయితే మొదటి నుంచి కూడా ఇలాంటి అవగాహన పెంచుకుని అసలు ఏపీపీఎస్సి అంటే ఏంటి, ఎలాంటి ఉద్యోగాలు వాళ్ళు సాధించవచ్చు అనేటువంటిది వీళ్ళు చదువుకుంటున్నప్పటి నుంచి కూడా, ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషన్ నుంచి కూడా ఒక అవేర్నెస్ అనేటువంటిది క్రియేట్ చేసుకుని వాళ్ళు కనుక ప్రిపేర్ అయినట్లయితే ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఉద్యోగాలు ఏదైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారానో, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారానో నిర్వహించేటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అండ్ గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఉద్యోగాలన్నిటికీ కూడా ప్రిపేర్ అవ్వచ్చండి. ఓకే, అంటే ఇప్పుడు మనకి గ్రూప్ 1 ఉద్యోగాలని ఉంటాయండి. అంటే ఇవి క్లాస్ 1 అనమాట అండి. గ్రూప్ 1 ఉద్యోగాలు అనేటువంటివి గెజిటెడ్ ఉద్యోగాలు ఇవన్నీ కూడా. అంటే రాష్ట్ర స్థాయిలో అత్యున్నతమైనటువంటి ఉద్యోగాలు ఏదన్నా ఉన్నాయంటే డైరెక్ట్గా రిక్రూట్ అయ్యేటువంటివి అవి గ్రూప్ 1 సర్వీసెస్ అని చెప్పేసి అంటామండి. ఇటు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్, ఇప్పుడు నేను చెప్పేటువంటి జాబ్స్ అన్నీ కూడా ఇటు ఏపీపీఎస్సి అండ్ టీజీపీఎస్సి ఇద్దరికి కూడా రిక్రూట్ చేసేటువంటివి. గ్రూప్ 1 కేటగిరీ పోస్టులను కొన్ని ఉంటాయండి. అలాగే గ్రూప్ 2 కేటగిరీ పోస్టులు, ఇందులో గెజిటెడ్, నాన్ గెజిటెడ్ రెండు ఉంటాయి. ఇప్పుడు ఒక జనరల్ క్వశ్చన్, మామూలుగా గ్రూప్ 1, గ్రూప్ 2 అనే ఈ పోస్టులు ఇయర్లీ వస్తాయా లేకుంటే ఎప్పుడన్నా ఒకసారి నోటిఫికేషన్ వస్తుందా? అదే అండి, వాటి క్యాలెండర్ దగ్గరికి వచ్చేసరికి మనకి ఈ గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులు కనుక చూసుకున్నట్లయితే ఒక 5 సంవత్సరాల గ్యాప్తో వస్తున్నాయండి. 5 సంవత్సరాలు అనుకోకుండా 5 సంవత్సరాలు అయిపోతుంది. యాక్చువల్గా ఏంటి అంటే గతంలో సంవత్సరం, 2 సంవత్సరాలు, దాని లాంగ్ బ్యాక్ అండి అదంతా కూడా. ఎప్పుడైతే తెలుగు రాష్ట్రాలు విడిపోయినాయో, తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత మినిమం ఒక 5 సంవత్సరాల గ్యాప్ అయితే వచ్చేస్తుందండి. ఇప్పుడు జనరల్గా అయితే ఇప్పుడు ఎవరన్నా ఒక గ్రాడ్యుయేషన్ చేస్తారు, దీన్నే టార్గెట్ పెట్టుకుంటారు, గ్రూప్ 1, గ్రూప్ 2 మనకి ఈ జాబ్ కావాలని. 5 సంవత్సరాల వరకు రాకుంటే వాళ్ళు ఇంకా ఏంటి, వాళ్ళ కెరీర్ ఏంటి, వాళ్ళు ఏం సంపాదిస్తారు? అందుకే అంటే ఇది పర్టికులర్గా ఒక గ్రూప్ 1 ఉద్యోగం అని కాకుండా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి అనేక ఉద్యోగాలు వస్తాయండి. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, జూనియర్ లెక్చరర్స్, డిగ్రీ లెక్చరర్స్, సిడిపిఓ, ఈఓ, ఎండోమెంట్ ఆఫీసర్స్, అలాగే పాలిటెక్నిక్ కాలేజ్లో లెక్చరర్స్, వేరియస్ డిపార్ట్మెంట్లో గెజిటెడ్ అండ్ నాన్ గెజిటెడ్, ఎఫ్ఆర్ఓ, ఎఫ్ఎస్ఓ అండ్ ఎఫ్బిఓ, ఇలాంటి ఉద్యోగాలన్నీ కూడా వేరియస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు ఇందులో ఉంటాయండి. అయితే ఈ ఏపీపీఎస్సికి, టీఎస్పీఎస్సికి ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులకి సిలబస్ విషయం దగ్గరకు వచ్చేసరికి ఆల్మోస్ట్ ఆల్ సేమ్గా ఉంటుందండి. అంటే కనీసం 50% సిలబస్ మ్యాచ్ అవడము,
లేకపోతే ఒక 60-70% సిలబస్ అనేటువంటి కామన్గా అన్ని సబ్జెక్టులకి మ్యాచ్ అవ్వడం అనేటువంటిది జరుగుతుందండి. ఓకే. కాబట్టి అభ్యర్థి అటు గ్రూప్ 1 దగ్గర నుంచి ఇటు గెస్టెడ్ నాన్ గెస్టెడ్ ఇతర ఉద్యోగాల వరకు అన్ని ఉద్యోగాలు ఆయా క్వాలిఫికేషన్స్ని బట్టి వాళ్ళు ప్రిపేర్ అయితే ఈ ప్రాబ్లం మీరు అన్నటువంటి ప్రాబ్లమ్ని అధిగమించడానికి ఓకే. అవకాశం ఒకటి రాకపోతే ఇంకో ఇంకొకటి దానికి ఇంకో ప్లాన్ దానికి ఏ apply లేకపోతే చేయొచ్చు. ప్లాన్ బి. ప్లాన్ బి ప్రకారం వాళ్ళు వేరియస్ అప్లై చేసుకోవచ్చండి. ఓకే. అయితే సార్ ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ అయ్యే అడ్మినిస్ట్రేటివ్ ఉద్యోగాలు ఏవి? మనకి ఏపీపీఎస్సీ ద్వారా వచ్చేటువంటి ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్ అంటే గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాలు ఉన్నాయండి. ఓకే. ఈ గ్రూప్ 1 ఉద్యోగాల్లో కనుక మనం తీసుకున్నట్లయితే ఇవి క్లాస్ 1 ఉద్యోగాలు అని చెప్పేసి అంటాము. ఆల్ గెజిటెడ్ ఆఫీసర్స్ ఓన్లీ ఆ కేటగిరీకి చెందినటువంటి ఉద్యోగాలే. ఇందులో మనకి వేరియస్ డిపార్ట్మెంట్స్, రెవెన్యూ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, అలాగే ట్యాక్స్ జిఎస్టీ ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నా కాబట్టి కమర్షియల్ ట్యాక్సెస్ జిఎస్టీ డిపార్ట్మెంటు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంటు, ఇలాగ వేరియస్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేరు, ఎస్సీ వెల్ఫేరు, ఎస్టీ వెల్ఫేరు, ఇలా వేరియస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా కలుపుకుని దాదాపు ఒక 22-23 డిపార్ట్మెంట్లు ఏదైతే ఉన్నాయో ఆ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి హైయెస్ట్ క్యాడర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులు అన్నీ కూడా ఇందులో వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ రెవెన్యూ డిపార్ట్మెంట్ తీసుకున్నాను. ఓకే. రెవెన్యూ డిపార్ట్మెంట్లో వీళ్ళని రిక్రూట్ అయ్యేటువంటి గ్రూప్ 1 ద్వారా రిక్రూట్ అయ్యేటువంటి వాళ్ళని డెప్యూటీ కలెక్టర్స్ అంటాం. డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఎలాగైతే ఉంటారో ఐఏఎస్ ద్వారా వస్తారు వాళ్ళు. వీళ్ళు ఏంటంటే ఒక రెవెన్యూ డివిజన్కి వాళ్ళు రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్గా ఉంటారు. అందుగురించి మీరు ఆర్డీఓ పోస్ట్ అని కూడా వినే ఉంటారు. ఆర్డీఓ అని వాళ్ళు డిప్యూటీ కలెక్టర్స్ అనమాట అండి. వాళ్ళంతా కూడా డిప్యూటీ కలెక్టర్స్. వీళ్ళు గ్రూప్ 1 ద్వారా వస్తారు రెవెన్యూ డిపార్ట్మెంట్కి. అదే పోలీస్ డిపార్ట్మెంట్ అయితే కనుక డిఎస్పి, డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, డిఎస్పి కేటగిరీ 2 అని చెప్పేసి వస్తారు. అదే ఐపీఎస్ కింద వచ్చారనుకోండి, ఐపీఎస్ పాస్ అయితే కనుక వాళ్ళు ఏఎస్పీల కింద వస్తారు, వీళ్ళు డిఎస్పీల కింద వస్తారు గ్రూప్ 1 ద్వారా. ఇందులో పోలీస్ డిపార్ట్మెంట్లో ఏమేమి వస్తాయి అనేసి అడగబోయారు. అదే అండి, అది డిఎస్పి కేటగిరీ వస్తుందండి. నెక్స్ట్ ఏమో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ దగ్గరికి వచ్చేసరికి మన మున్సిపల్ కమిషనర్స్ గ్రేడ్ 2, ఓకే. మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2 ఉద్యోగాలు ఉంటాయండి. అలాగే ల్యాండ్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి వచ్చేసరికి డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్లు, ఓకే. అలాగే డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ రిజిస్ట్రార్స్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్లు, ఓకే. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఎంప్లాయ్మెంట్ ఆఫీస్, డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్లు, ఓకే. ఇలాగా ప్రతి డిపార్ట్మెంట్లో కూడా హైయెస్ట్ కేటగిరీ పోస్టులు ఏదైతే ఉన్నాయో, అలాగే మనం జిఎస్టీని కనుక తీసుకుంటే జిఎస్టీలో అసిస్టెంట్ కమిషనర్లు అండి. ఓకే. అయితే నార్మల్ జనరల్గా అడుగుతున్నా, ఇవన్నీ పోస్టులు ర్యాంక్ని బట్టి ఇస్తారా? ఎగ్జాక్ట్గా అండి. ఒక కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేటువంటి జరుగుతుంది. గ్రూప్ 1 ఎగ్జామ్ దగ్గరికి వచ్చేసరికి ఇది 3 దశల్లో ఎగ్జామ్ జరుగుతుందండి. ఈ 3 దశల్లో జరిగేటువంటి ఎగ్జామ్ ఏంటి అంటే, మొదటి దశలో స్క్రీనింగ్ టెస్ట్ అంటాం. మొదటి దశలో స్క్రీనింగ్ టెస్ట్. ఈ స్క్రీనింగ్ టెస్ట్లో వీళ్ళు ఏం చేస్తారంటే 150 మార్కులకు ప్రిలిమినరీ టెస్ట్ అంటారు. స్క్రీనింగ్ టెస్ట్ ఏంటి అంటే ప్రిలిమినరీ టెస్ట్ జనరల్ స్టడీస్ పేపర్ అని చెప్పేసి, జనరల్ స్టడీస్లో కరెంట్ అఫైర్స్, ఇండియన్ హిస్టరీ, తెలంగాణ అయితే కనుక తెలంగాణ హిస్టరీ, ఏపీ అయితే ఏపీ హిస్టరీ, రెస్పెక్టివ్ స్టేట్స్ కూడా ఉంటుంది. ఇండియన్ ఎకానమీ, స్టేట్ ఎకానమీ, ఇండియన్ జాగ్రఫీ, స్టేట్ జాగ్రఫీ, కాన్స్టిట్యూషన్ అండ్ ఈ గవర్నెన్సు, అలాగే సొసైటీ అండ్ కల్చర్, ఇలాంటి అంశాలన్నీ కూడా అందులో ఇంక్లూడ్ అయి ఉంటాయండి జనరల్ స్టడీస్లో, ఇంక్లూడింగ్ మెంటల్ ఎబిలిటీ అండ్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్, ఇవన్నీ కూడా కలిపి 150 మార్కులకి స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుందండి. ఈ స్క్రీనింగ్ టెస్ట్లో పాస్ అయినటువంటి వాళ్ళని సాధారణంగా 1:15 తీసుకోవాలి. అది స్టేట్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి డెసిషన్ బట్టి 1:25, 1:50 కూడా తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది. అది రిక్వెస్ట్ని బట్టి వస్తుందని సాధారణంగా 1:15 రేషియోలో వీళ్ళని మెయిన్స్ టెస్ట్కి పిలుస్తారండి. మెయిన్స్ ఆబ్జెక్టివ్ టెస్ట్లో 150 మార్కులు అయిపోయిన తర్వాత సెకండ్ స్టేజ్ ఏంటి, మెయిన్స్ ఎగ్జామినేషను. ఈ మెయిన్స్ ఎగ్జామినేషన్లో లాంగ్వేజ్ పేపర్లు ఏదైతే ఉన్నాయో క్వాలిఫైడ్ పేపర్ కింద ఉంటాయి. అవి కాకుండా జనరల్ ఎస్సేతో పాటు సబ్జెక్ట్ పేపర్లు, ఒక ఏపీలో అయితే కనుక 5 పేపర్లు, ఇక్కడైతే 6 పేపర్లు ఉంటాయండి. ఒక్కొక్క పేపరు 150 మార్కులకి. ఒక్కొక్క ప్రశ్నాపత్రంలో 15 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కొక్క ప్రశ్నకి 10 మార్కులు ఉంటాయి. 150 మార్కులకి 2.5 గంటల్లో ఎగ్జామ్ రాయవలసి ఉంటుందండి. ఓకే. డిస్క్రిప్టివ్ అంతే. ఆ 2 అంటే మెయిన్స్ అయిన తర్వాత
1:2 రేషియోలో 1:2 రేషియోలో కానీ లేదా 1:3 ఇప్పుడు పిలవట్లేదు అనుకోండి 1:2 రేషియోలో గతంలో ఇంటర్వ్యూ ఉండేది. అయితే ఇంటర్వ్యూ ప్రాసెస్ తీసేశారు కాబట్టి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి 1:2 రేషియోలో పిలిచిన తర్వాత జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ప్రకారము జిఆర్ఎల్ ప్రకారము హైయెస్ట్ కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళకి డిప్యూటీ కలెక్టర్ మీరు ఆప్ట్ చేసుకుంటే డిప్యూటీ కలెక్టర్ యూఆర్ ఎలిజిబుల్. హైయెస్ట్ కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళు సాధారణంగా టాప్ ర్యాంక్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా డిప్యూటీ కలెక్టర్ తీసేసుకుంటారు. ఎందుకు తీసుకుంటారు అంటే ఒక 8 నుంచి 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు పనిచేసిన తర్వాత వీళ్ళు కన్ఫర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లుగా మారతారండి. అంటే వీళ్ళు డైరెక్ట్గా వచ్చినటువంటి సివిల్ సర్వీసెస్ ఆఫీసర్లు ఎలాగ ఉంటారు ఎట్ పార్ విత్ దమ్ వీళ్ళ ప్రమోషన్ ద్వారా ఐఏఎస్ అవుతారు. ఓకే, అంటే మామూలుగా ఏమనుకున్నామంటే మనమే ఆ జాబ్ని సెలెక్ట్ చేసుకుని రాస్తామేమో ఎగ్జామ్ అనుకున్నాం, కానీ ఇవన్నీ కంబైన్డ్గా ఉంటాయండి. ఈ డిపార్ట్మెంట్ ఇప్పుడు నేను చెప్పినటువంటి 23-26 డిపార్ట్మెంట్లకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఏదైతే వస్తుందో అందులో ఉన్నటువంటి జాబ్లు ఇప్పుడు ఆ డిపార్ట్మెంట్లో హైయెస్ట్ పోస్ట్ అదే అండి. ఇప్పుడు నేను రెవెన్యూ డిపార్ట్మెంట్ గురించి చెప్పాను, అదే పోలీస్ డిపార్ట్మెంట్ అనుకోండి డిఎస్పి ఉద్యోగం ఉంటుంది. ఆ డిఎస్పి ఉద్యోగంలో ఏం చేస్తుంది కేటగిరీ 2 కింద వాళ్ళు సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ అంటారు. సబ్ డివిజనల్ అంటే ఒక జిల్లాలో 5-6 డివిజన్లు ఉంటాయి. ఆ సబ్ డివిజన్కి వీళ్ళు పోలీస్ ఆఫీసర్గా ఉంటారండి ఇన్ఛార్జ్గా. తర్వాత దాదాపు ఒక 10-12 సంవత్సరాలు డిఎస్పి అడిషనల్ ఎస్పీగా పనిచేసిన తర్వాత ఎస్పీలుగాను ఆ తర్వాత ప్రమోషన్ వచ్చి ఐపీఎస్ఎల్గా సెలెక్ట్ అవుతారు వీళ్ళు కూడా. సో ఇందులో అడ్వాంటేజియస్ గ్రూప్స్ ఎవరు అంటే డిప్యూటీ కలెక్టరు డిఎస్పీ తీసుకున్నటువంటి వాళ్ళు ప్రమోషన్ ద్వారా ఐఏఎస్ ఐపీఎస్ రావడానికి అవకాశం. అలాగే మనకి ఈ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో వీళ్ళు కేటగిరీ 2 మున్సిపల్ కమిషనర్స్ అంటారు. ఆ తర్వాత వాళ్ళు కేటగిరీ 1 మున్సిపల్ కమిషనర్ ప్రమోట్ అవుతారు. ఆ తర్వాత వీళ్ళకి కూడా ఐఏఎస్కి కొన్ని వేకెన్సీస్ ఉంటాయండి. కొన్ని వేకెన్సీస్ కేటాయిస్తారు. వీళ్ళు కూడా ఐఏఎస్కి వెళ్ళేటువంటి అవకాశాలు. అంటే వెళ్ళాలంటే మళ్ళీ ఎగ్జామ్ రాయాలా? డిపార్ట్మెంటల్ టెస్ట్లు ఎలాగ ఉంటాయండి. డిపార్ట్మెంటల్ టెస్ట్లు ఎలాగా అందరికీ ఉంటాయి. ఇందులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రమోషన్కి డిపార్ట్మెంటల్ టెస్ట్లు పాస్ అవ్వాలి. ఒక్కటండి ఎంట్రన్స్ ఎగ్జామ్ పాస్ అవడమే మెయిన్ ఇంపార్టెంట్. ఉద్యోగం తెచ్చుకున్న తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళు పాస్ అవుతారు. ఆ క్యాపబిలిటీస్ వచ్చేస్తాయండి. వాళ్ళు ఏ జాబ్ అయితే చేస్తున్నారో ఆ జాబ్కి సంబంధించినటువంటి టెస్ట్లు ఉంటాయి డిపార్ట్మెంటల్ టెస్ట్. అవి పాస్ అయిపోతారండి. అది పెద్ద కష్టం కాదు. సో ఆ విధంగా కనుక మనం చూసినట్లయితే ఈ వేరియస్ కేటగిరీల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వేరియస్ డిపార్ట్మెంట్లో ఒక ఉదాహరణకి మనం సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కానీ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కానీ తీసుకుంటే వాళ్ళు డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్లుగానో డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్లుగానో డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్లుగానో ఇలాగ వీళ్ళు అపాయింట్మెంట్ అవుతారు. అపాయింట్మెంట్ అయిన తర్వాత వాళ్ళు అసిస్టెంట్ డైరెక్టరు డిప్యూటీ డైరెక్టరు జాయింట్ డైరెక్టరు ఆ ర్యాంక్ వరకు కూడా ఎదుగుతారు. కానీ వాళ్ళకి ఇంకా ఐఏఎస్ అలాంటి ప్రమోషన్స్ అనేటువంటివి వాళ్ళకు ఉండవు. ఆ డిపార్ట్మెంట్లో అత్యున్నత స్థాయికి వాళ్ళు వెళ్ళవచ్చు అండి. అంటే ఈ డిపార్ట్మెంట్కి డైరెక్టర్స్గా మళ్ళీ ఐఏఎస్ ఆఫీసర్లో ఉంటారు. వాళ్ళ కింద వీళ్ళు పనిచేస్తూ ఉంటారండి. జాయింట్ డైరెక్టర్లు గాను డిప్యూటీ డైరెక్టర్లు గాను అసిస్టెంట్ డైరెక్టర్ వీళ్ళకి ప్రమోషన్స్ అనేటువంటివి వస్తూ ఉంటాయి. అలాగే మనకి ల్యాండ్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో కనుక వెళ్తే వీళ్ళు డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్లు గాను అర్థం రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో డిఐజీలు గాను రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఇన్స్పెక్టర్ జనరల్ గాను వీళ్ళకి ప్రమోషన్స్ అనేటువంటివి వస్తాయండి. ఇలాగ గ్రూప్ 1 కేటగిరీలో జాయిన్ అయినటువంటి వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వంలో వారు జాయిన్ అయినట్టు ఎంపిక చేసుకున్నటువంటి ఆ ర్యాంకింగ్ ప్రకారం వాళ్ళకు వచ్చినటువంటి ర్యాంక్ ఏదైతే ఉందో ఆ ర్యాంక్ ప్రకారము రిజర్వేషన్లు కూడా ఉంటాయి. రిజర్వేషన్ ప్రకారము వీళ్ళు ఏదైతే సర్వీసులో ఎంపిక అవుతారో ఆ సర్వీసులో దాదాపు అత్యున్నత స్థాయికి చేరుకోవడానికి ఇది ఒక రాజమార్గం అండి. ఈ రిజర్వేషన్లో మళ్ళీ ఉమెన్కి ఏమన్నా ఉన్నాయండి? ఉన్నాయండి. 33% రిజర్వేషన్ ఉమెన్కి ఉంది. ఇప్పుడు ప్యారలల్ రిజర్వేషన్ వెర్టికల్ రిజర్వేషన్ ప్రకారము ఈ జాబ్స్ అన్నిటిలో కూడా ఇంక్లూడింగ్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి సర్వీస్తో సహా ఒక 100 వేకెన్సీస్ డిఎస్పీలు వచ్చినాయి అంటే 100లో 33 మంది మహిళలు ఉండవలసిందే. ఒకవేళ మహిళలు ఎవరైనా సరే ఓపెన్ కేటగిరీలో వచ్చి వాళ్ళు తీసుకున్న తర్వాత వాళ్ళు ఓపెన్ కేటగిరీలోకి వెళ్ళిపోతారు. ఓపెన్ కేటగిరీ అంటే తెలుసు కదండి, ఒక 50% ఓపెన్ కేటగిరీ వెళ్ళిపోయింది అనుకోండి. ఈ 33%లో ఉన్నటువంటి రిజర్వేషన్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఓపెన్ కేటగిరీకి వెళ్ళిపోతే మళ్ళీ వీళ్ళకి 33% మళ్ళీ ఉంటుంది. ఈ 33% ఉమెన్ కేటగిరీలోకి దాంట్లో మళ్ళీ క్యాస్ట్ అవన్నీ చూస్తారా? అంటే మళ్ళీ రిజర్వేషన్ వైజ్ అవన్నీ కూడా 33% అనేటువంటి అందులో కూడా రిజర్వేషన్ అంటే ముందుగానే రోస్టర్ పాయింట్స్ ఇచ్చేస్తారండి. అంటే ఇప్పుడు మనకి
అదర్ కాస్ట్స్ ఓసీకి జనరల్ కేటగిరీ ఏదైతే ఉందో అక్కడ ఓసీకి అని కాదండి, జనరల్ కేటగిరీ అంటే ఏంటి అంటే ఈవెన్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు కూడా ఓపెన్ కేటగిరీలో ఆ 50% పోస్టులకి వాళ్ళకి పోటీ చేయవచ్చు, పోటీ పడచ్చు. మహిళలకి చాలా మంచి అవకాశాలు చాలా మంచి ఏమంటే అవకాశం అండి. సరైన గైడ్ లైన్స్ అనేది లేక చాలా మందికి తెలియదు. అవునండి, అవును. అయితే ఇప్పుడు ఇంత బాగా చెప్పారు సార్ మీరు. ఎవరికైనా మంచి నాలెడ్జ్ అయితే వచ్చింటది ఈ వీడియో చూసాక. మేజర్స్ ఐఏఎస్ అకాడమీకి వచ్చిన స్టూడెంట్స్‌కి మీరు ఈ ఎగ్జామ్స్ అంటే మెయిన్స్ వరకు తీసుకెళ్ళడానికి ఎలా హెల్ప్ చేస్తారు? ఎస్ మ్యామ్. మనకి ఇందులో 2 టైప్స్ ఆఫ్ కోచింగ్ అనేటువంటిది ఉంది. హ్మ్. ఒకటి ఏంటంటే బేసిక్ ఫౌండేషన్ కోర్స్, హ్మ్. ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి పిల్లలకు, డిగ్రీ చదువుతున్నటువంటి పిల్లలకు, కొత్తగా ఈ ఎగ్జామ్ ఫస్ట్ టైం రాస్తున్నటువంటి విద్యార్థులకు, Hmm. వీళ్ళందరికీ కూడా ఈ పరీక్షల పట్ల అవగాహన కల్పించి వాళ్ళకి బేసిక్స్ అనేటువంటి నేర్పించేటువంటి ఒక బేసిక్ ఫౌండేషన్ కోర్స్ అనేటువంటి డిజైన్ చేయడం జరిగింది. ఓకే. ఆ కోర్సు ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటుంది. వాళ్ళు మేజర్స్ మన స్టడీ పాయింట్ అనేటువంటి యాప్ ఏదైతే ఉందో ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆ కోర్సును వాళ్ళు పర్చేస్ చేసుకోవచ్చు. కాబట్టి వాళ్ళకి బేసిక్ మినిమం ఫౌండేషన్ అనేటువంటిది వచ్చేస్తుంది. అది బేసిక్ లెవెల్ అండి. ఏ ఎగ్జామ్ కైనా బేసిక్ మినిమం ఫౌండేషన్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఆ వీడియోస్ చూస్తే మీకు ఖచ్చితంగా దాని మీద నాలెడ్జ్ వచ్చేస్తుంది. మీరు దేనికైనా ప్రిపేర్ అవ్వచ్చు. ప్రిపేర్ అవ్వచ్చండి, ఏటీ గవర్నమెంట్ జాబ్. అది నెంబర్ 1 బేసిక్ లెవెల్ కోర్స్ అండి. తర్వాత యాక్చువల్ కోర్స్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, సిడిపిఓ, ఈఓ ఇలాంటి ఉద్యోగాలు ఏదైతే ఉన్నాయో అది మన అకాడమీ తరపున మనం ఇండివిజువల్ కోర్సెస్ అనేటువంటివి స్టార్ట్ చేశామో ఆన్లైన్లో. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కన్నా ఇప్పటి నుంచి ప్రారంభం చేసుకుంటే కనుక సబ్జెక్ట్ వైజ్ కోర్సెస్ ఉన్నాయి, ఓవరాల్ కోర్సెస్ ఉన్నాయి. ఇలా గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించినటువంటి కోర్సెస్ కూడా మనం డిజైన్ చేశాము. అవన్నీ కూడా వీడియోస్ అనేటువంటి అప్లోడ్ చేయడం జరిగిందండి. విద్యార్థులు ఇంటి దగ్గర ఉండే ఆన్లైన్లో వీటిని అన్నిటినీ కూడా చాలా తక్కువ ఫీజుతో వాళ్ళు పేద విద్యార్థులు కూడా అందుబాటులో ఉండే విధంగా దీన్ని డిజైన్ చేయడం అనేటువంటి జరిగిందండి. సో ఇటు మనకి బేసిక్ ఫౌండేషన్ కోర్సు, అలాగే యాక్చువల్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఎస్ఐ, కానిస్టేబుల్, సిడిపిఓ, ఈఓ ఇలాంటి ఉద్యోగాలకు కూడా డిఫరెంట్ కోర్సెస్ అనేటువంటివి డిజైన్ చేయడం జరిగింది. వాళ్ళ యొక్క సిలబస్ను అనుసరించి అవి కూడా మనం అందజేస్తున్నామండి. గ్రేట్. అంటే వీటిని అందుకోవాలి అంటే ఎవరైనా సరే మేజర్స్ స్టడీ పాయింట్ అనేటువంటి ఆ యొక్క యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే కనుక అందులో కోర్సెస్ కనిపిస్తాయి, ఆ ప్రైసింగ్ అన్నీ కూడా కనిపిస్తాయండి. దాన్ని వాళ్ళు సింపుల్గా డౌన్లోడ్ చేసుకుంటే వాళ్ళ మొబైల్లోనే వాళ్ళ ల్యాప్టాప్లోనే మొత్తం చూసుకోవచ్చు ఈజీగా. సో ఫ్యూచర్ వాళ్ళ కెరీర్ అనేది సెట్ అయిపోతుంది. అలాగే. ఎగ్జాక్ట్లీ. మళ్ళీ మన టాపిక్లోకి వస్తే ఇప్పుడు తెలంగాణ గ్రూప్ పరీక్షల ద్వారా రెవెన్యూ శాఖలో ఏ ఏ పోస్టులు ఉన్నాయో అంటే ఏపీకి వేరు తెలంగాణకి వేరు కదా సార్? అవునండి. ఇప్పుడైతే మీరు చెప్పారు. ఇప్పుడు గ్రూప్ 4 ఎలా ఉంటుంది? గ్రూప్ 4 అనేటువంటిది మనకి ఇప్పుడు సెక్రటేరియల్ స్టాఫ్ అనేటువంటిది అవసరం అవుతుంది. ఏ ఆఫీస్కైనా ఏ డిపార్ట్మెంట్లో అయినా సరే మనకి జూనియర్ అసిస్టెంట్లు అంటామండి. క్లర్క్స్ని ఏమంటామంటే జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు. గ్రూప్ 3 ద్వారా ఏమో సీనియర్ అసిస్టెంట్లను రిక్రూట్ చేస్తారు గ్రూప్ 3 ద్వారా. గ్రూప్ 4 ద్వారా జూనియర్ అసిస్టెంట్స్ అని చెప్పేసి ఈ యొక్క పర్టికులర్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో కానీ, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కానీ, హైయర్ ఎడ్యుకేషన్లో కానీ, లేకపోతే ఎస్ఎస్సి బోర్డులో కానీ ఇలాగ వేరియస్ డిపార్ట్మెంట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. అందులో క్లర్క్స్ అనమాట. క్లర్క్స్ని వాళ్ళని ఏమని పిలుస్తారంటే డిజిగ్నేషన్ జూనియర్ అసిస్టెంట్స్ అని చెప్పేసి పిలుస్తారు. వీళ్ళకి ఏంటి అంటే సెక్రటేరియల్ ఎబిలిటీస్ అనేటువంటివి కావాలి, టైపింగ్ చేయడం అనేటువంటిది, అదే కంప్యూటర్ బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది నాలెడ్జ్, వాళ్ళకి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు తయారు చేయడము, అలాగే ఎంఎస్ వర్డ్లో వాళ్ళు పని చేయడము, ఎంఎస్ ఆఫీస్ అనేటువంటి వచ్చి ఉండాలండి. ఇవన్నీ స్కిల్ టెస్ట్లో వాళ్ళు పాస్ అవ్వాలి. ఆ పాస్ అయిన తర్వాత వాళ్ళకి గ్రూప్ 4 ఉద్యోగాలు అనేటువంటివి ఇస్తారు. గ్రూప్ 4 ఉద్యోగంలో జాయిన్ అయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నెక్స్ట్ సీనియర్ అసిస్టెంట్ కింద ప్రమోట్ అవుతారండి, అంటే గ్రూప్ 3 క్యాడర్. ఆ తర్వాత ఆఫీస్ సూపరింటెండెంట్గా వెళ్తారు. ఆఫీస్ సూపరింటెండెంట్గా వెళ్ళినటువంటి వాళ్ళు మళ్ళీ ఆ డిపార్ట్మెంట్లో గ్రూప్ 2 ర్యాంక్ ఏదైతే ఉందో డైరెక్ట్గా ఒకవేళ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎవరైనా సరే జూనియర్ అసిస్టెంట్గా జాయిన్ అయితే వాళ్ళు సీనియర్ అసిస్టెంటు, అలాగే రెవెన్యూ ఇన్స్పెక్టరు, డిప్యూటీ ఎంఆర్ఓ స్థాయి వరకు వాళ్ళు ఎదగచ్చండి. అలాగే కొంతమంది డిప్యూటీ కలెక్టర్లుగా రిటైర్ అయినటువంటి వాళ్ళు కూడా సర్వీస్ ఎక్కువగా ఉంటే ఆ విధంగా రిటైర్ అయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు డిపార్ట్మెంటల్ టెస్టులు రాసుకోవడం ద్వారా. సో జూనియర్ అసిస్టెంట్ గ్రూప్ 4లో జాయిన్ అయినటువంటి వాళ్ళు రిటైర్ అయ్యేసరికి 30 సంవత్సరాల్లో
వీళ్ళు గ్రూప్ 1 స్థాయిలో రిటైర్ అవ్వడానికి అవకాశం ఉందండి. ఈ ఉద్యోగాల్లో ఏవైతే ఉన్నాయో ఏవి ఫీల్డ్ వర్క్ ఉంటాయి, ఏవి ఆఫీస్ వర్క్ ఉంటాయని మనం సెలెక్ట్ చేసుకోవాలి. కొంతమందికి బయట తిరగడం అదేండి. అవన్నీ ఇష్టం కదా, కొంతమందికి ఆఫీస్లోనే ఉండడం ఇష్టం. ఈ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఉద్యోగాల్లో మొత్తం గనక చూస్తే ఆఫీసర్ క్యాడర్ ఏదైనా సరే అది ఫీల్డ్ వర్క్ ఉంటుందండి, ఆఫీస్ వర్క్ ఉంటాయి. 2 ఉంటాయి. ఓకే, రెండు ఉంటాయి. 2 ఉంటాయి. కానీ ఈ జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు అనేటువంటి వాళ్ళు వెనకాల ఆఫీసులో ఉండి ఆ ఆఫీస్ నుంచి మొత్తం వర్క్ అంతా చేసి పెడతారు కాబట్టి అది డెస్క్ జాబ్ కింద మనం కన్సిడర్ చేయొచ్చండి, డెస్క్ జాబ్ కింద. అలాగే ఇప్పుడు జూనియర్ లెక్చరర్స్, డిగ్రీ లెక్చరర్స్ ఉన్నాయండి. అవి మనం డెస్క్ జాబ్ అంటే క్లాస్ రూమ్లో చెప్పేటువంటివి, వాళ్ళతో ఫీల్డ్కి సంబంధం లేదండి, వాళ్ళకి ఫీల్డ్కి సంబంధం లేదు. అదే ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నదండి, అది అది completely కంప్లీట్గా మనం ఫీల్డ్ జాబ్ అనే చెప్పుకోవాలి, ఆఫీస్లో కూడా కొంత వర్క్ చేయవలసి ఉంటుంది. ఉంటారు. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఉంది, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అనేసరికి అది కూడా మనం ఫీల్డ్ జాబ్ అనే చెప్పాలి. అలాగే ఇప్పుడు కమర్షియల్ ట్యాక్సెస్, జిఎస్టీ డిపార్ట్మెంట్ కనుక మనం తీసుకున్నట్లయితే ఈ డిపార్ట్మెంటు ఫీల్డ్ జాబ్ ఉంటుంది, ఆఫీస్ జాబ్ ఉంటుంది. సో ఇందులో ఎలా ఉంటాయంటే జాబ్ నేచర్ని బట్టి, డిపార్ట్మెంట్ నేచర్ని బట్టి, వాళ్ళు నిర్వర్తించేటువంటి విధులను బట్టి క్లరికల్ స్టాఫ్ అనేటువంటి వాళ్ళు సాధారణంగా ఎక్కువగా ఆఫీస్లో ఉండి 90% సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఆఫీసర్లు అనేటువంటి వాళ్ళు ఇటు ఫీల్డ్లోను, క్షేత్రస్థాయిలోనూ అటు ఆఫీసులోను కూడా 2 చోట్ల కూడా వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ చూసుకోవాలి, ఫీల్డ్లో ఉన్నటువంటి ప్రజల్ని నేరుగా కలుసుకోవాల్సి ఉంటుందండి. అయితే అడ్మిన్, పోలీస్, రెవెన్యూ, ట్రాన్స్పోర్ట్ శాఖ ఉద్యోగాల మధ్య ముఖ్యమైన వర్క్ డిఫరెన్సెస్ ఏముంటాయి? ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఈజ్ కంప్లీట్లీ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ అనేటువంటిది మన ల్యాండ్స్ రిజిస్ట్రేషన్ గురించి. అసలు ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ అనేటువంటిది బ్రిటిష్ కాలం నుంచి మనకు స్టార్ట్ అయిందండి. ఈ సివిల్ సర్వీసెస్ సిస్టమ్, కార్నవాలిస్ ప్రవేశపెట్టినటువంటి ఈ సివిల్ సర్వీసెస్ సిస్టమ్ ఏదైతే ఉందో ఈ సిస్టమ్ అనేటువంటిది రెవెన్యూ అని ఎందుకు పిలిచారంటే మన అన్నీ కూడా ఈ జమీందారీ వ్యవస్థ అనేటువంటిది చేసి రైత్వారీ పద్ధతి ద్వారాను వీటి ద్వారా శిస్తులు వసూలు చేసేవారు. వీళ్ళు మహల్వారీ పద్ధతి, రైత్వారీ పద్ధతి అని చెప్పేసి శిస్తులు వసూలు చేసేవారు. ఈ శిస్తులు వసూలు చేయడానికి ఈస్ట్ ఇండియా కంపెనీ ఏం చేసింది అంటే కలెక్టర్స్ను పెట్టిందండి. వాళ్ళనే డిస్ట్రిక్ట్ కలెక్టర్లు అన్నారు. సో ఆ పేరు అలా ఉండిపోయిందండి. వీళ్ళు ఏం చేసేవారు, ఆ భూములకి సంబంధించినటువంటి వివరాలు సేకరించడం, వాటిని ఆ పట్టాలు ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవడం, ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించడము, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు రెవెన్యూస్ డిపార్ట్మెంట్ సంబంధించి కలెక్టర్లు చేసేవారు. అదే మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా సేమ్ సివిల్ సర్వీసెస్ సిస్టమ్ని మనం అడాప్ట్ చేసుకుని, అప్పట్లో ఐసిఎస్ అనేవారు, ఇండియన్ సివిల్ సర్వీసెస్ అనేవారు, దాన్ని ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్గా మార్చి ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఇప్పుడు డిప్టీ కలెక్టర్లు, స్పెషల్ డిప్టీ కలెక్టర్లు, అలాగే ఎంఆర్ఓలు వీళ్ళందరూ కూడా ఇక్కడ పనిచేస్తూ ఉంటారండి. వీళ్ళందరూ క్షేత్రస్థాయి సిబ్బంది. గ్రూప్ 2 నుంచి కింద అందరూ కూడా క్షేత్రస్థాయి సిబ్బంది అండి, గ్రూప్ 2 నుంచి అందరూ కూడా. అయితే కొంతమంది చెప్పాను కదా నేచర్ని బట్టి వాళ్ళు పనిచేస్తారని చెప్పి. సో ఆ విధంగా కనుక చూస్తే ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లో వీళ్ళంతా కూడా ట్యాక్స్ కలెక్షను అంటే గతంలో చేసేవాళ్ళు కాబట్టి ఇప్పుడు అంతా కూడా ఈ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటిది. అలాగే డిస్ట్రిక్ట్ కలెక్టర్ అనేటువంటి వాళ్ళు దే ఆర్ ఇన్ఛార్జ్ ఆఫ్ ఎవ్రీథింగ్. అక్కడ ఒక రకంగా జిల్లా పరిపాలనతో పాటు సంక్షేమము, దాంతోపాటు శాంతి భద్రతలు కూడా ఈయనకి వస్తాయండి. అందుగురించే జిల్లాకు సంబంధించిన అన్ని రకాలుగాను అడ్మినిస్ట్రేషన్ గాను ఇవన్నీ కూడా ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉండేటువంటి డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఎవరైతే ఉన్నారో, ఎంఆర్ఓ, ఇప్పుడు మండల స్థాయిలో అయితే కనుక ఎంఆర్ఓ, డివిజనల్ స్థాయిలో అయితే కనుక ఆర్డీఓ ఆర్ డిప్యూటీ కలెక్టర్, జిల్లా స్థాయిలో అయితే కలెక్టర్, వీళ్ళందరూ కూడా ఈ విధులు అనేటువంటివి నిర్వర్తించడం అనేటువంటి జరుగుతుందండి. ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి సంక్షేమ పథకాలను అమలు చేయడము, ప్రజలకి ఏమన్నా సమస్యలు ఉంటే కనుక వాటిని పరిష్కరించడం, గ్రీవియన్సెస్. అలాగే వీళ్ళకి రెవెన్యూ సంబంధించి ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి ఏమన్నా సమస్యలు ఉంటే కనుక ఆ పట్టా పుస్తకాలు ఇష్యూ చేయడము, లేకపోతే వాటిని సరి చేయడము, వాటిని అన్నిటిని కూడా చూసుకోవడం, జమాబందీలన్నీ కూడా చూసుకోవడం, రెవెన్యూ డిపార్ట్మెంట్ సర్వే చేయించడం ఇవన్నీ కూడా వీళ్ళు చేస్తూ ఉంటారండి. దాంతోపాటు ఈ జనరల్ అడ్మినిస్ట్రేషన్ దే ఆర్ ఇన్ఛార్జ్ ఆఫ్ కంప్లీట్ డిస్ట్రిక్ట్, కంప్లీట్ రెవెన్యూ డివిజన్, కంప్లీట్ మండల్. ఆ విధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఫంక్షన్ చేస్తూ ఉంటుందండి. ఓకే, చాలా బాగా చెప్పారు సార్. సో స్టూడెంట్స్ వాళ్ళ ఆసక్తిని బట్టి ఏ ఫీల్డ్ కావాలో వాళ్ళు అది సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ముందు మీరు దానికి ఏమన్నా గైడెన్స్ ఇస్తారా, మీరు ఇది సెలెక్ట్ చేసుకోండి అనేది? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఎందుకంటే వీళ్ళకి ఆసక్తి ఉంటుంది, వీళ్ళకి ఆల్రెడీ కొంత అవగాహన ఉన్నటువంటి వాళ్ళు 50% ఉంటారు, అవగాహన లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో
వాళ్ళు మమ్మల్ని అడుగుతూ ఉంటారండి, సార్ ఇది పెడితే ప్రమోషన్ ప్రాస్పెక్ట్స్ ఎలా ఉంటాయి ఏంటిని. అలాగే ఇప్పుడు మనం చేయబోయేటువంటి వీడియోస్ కనుక చూసుకొని ఇండివిజువల్గా చూస్తే వాళ్ళకి జీతభత్యాలు ఎంత ఉంటాయి, అలాగే ఏ వయసు వారు అప్లై చేసుకోవచ్చు, ప్రమోషన్ ఎలా ఉంటుంది, ఏ ఏ స్థాయిల వరకు వెళ్తారు, ఇవన్నీ వివరాలు మన వీడియోల్లో మళ్ళీ వాళ్ళు తెలుసుకోవచ్చు. అలాగే మనకి కౌన్సిలింగ్ కూడా ఇస్తామండి, ఒకవేళ వస్తే కనుక మనం కౌన్సిలింగ్ కూడా ఇస్తాం. అలాగే టీచింగ్ పోస్టులు టీజీటీ అండ్ పీజీటీ ఉంటాయి కదా, ఇవి కూడా భర్తీ అవుతాయా ఈ ఉద్యోగాలతో? వీటిని టీజీటీ పీజీటీ అని అనకపోయినా మనం స్కూల్ అసిస్టెంట్లు అని చెప్పేసి మనం స్కూలు అవి దీని కింద దీనికి అది ఏంటి అంటే అండి, డిఎస్సి ఈ ఆంధ్రప్రదేశ్ హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు టెట్ డిఎస్సి ఇలాంటివన్నీ కూడా కండక్ట్ చేయడం అనేటువంటి జరుగుతుంది. కండక్ట్ చేసి దాని ద్వారా రిక్రూట్ చేస్తారు. వాళ్ళు స్పెషల్ గ్రేడ్ టీచర్స్ అని, స్కూల్ అసిస్టెంట్లని రిక్రూట్మెంట్ ఉంటుంది. అది టీచర్స్ రిక్రూట్మెంట్ టోటల్గా గ్రూప్స్ నుంచి డిఫరెంట్గా ఉంటుంది, సిలబస్ డిఫరెంట్గా ఉంటుందండి. అయితే దీనికి ఏజ్ అంటే వయో పరిమితి ఎలా ఉండాలి, ఎలా అప్లై చేయాలి, ఎవరు దీనికి ఎలిజిబుల్ అనేది చెప్పండి. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఈ ఉద్యోగాలకు కనుక మనం చూసినట్లయితే ఎనీ గ్రాడ్యుయేట్, వాళ్ళు ఇంజనీరింగా, డాక్టరా, బిఏనా, బీకామా, బిఎస్ అనేటువంటి దాంతో సంబంధం లేదు. ఎనీ గ్రాడ్యుయేట్ ఈజ్ ఎలిజిబుల్ అండి. ఎవరైనా గ్రాడ్యుయేషన్ పాస్ అయినటువంటి వాళ్ళు, ఈవెన్ అందులో మరి ఎంబీబీఎస్ అయినా ఓకే. ఎంబీబీఎస్ బిడిఎస్ డాక్టర్లు డిఎస్పీలుగా చేస్తున్నారు. అవును, నేను కూడా చూసాను. అదే అండి. సో ఆ విధంగా కనుక చూస్తే ఎనీ గ్రాడ్యుయేట్, ఎంబీబీఎస్ ఈజ్ ఏ గ్రాడ్యుయేట్ డిగ్రీ, అవును. బిఏ, బిఎస్సి, బీకామ్ ఇవన్నీ కూడా. మీకు అక్కడ గోల్డ్ మెడల్ వచ్చిందా, లేకపోతే కంపార్ట్మెంట్లో ఇన్స్టాల్మెంట్లో పాస్ అయ్యారా, 40% మార్కులతో పాస్ అయ్యారా అనేటువంటిది సంబంధం లేదు. మీ దగ్గర డిగ్రీ సర్టిఫికేట్ ఉందా లేదా, ఓకే. మీకు పర్సంటేజ్తో కూడా సంబంధం లేదండి. ఓకే, గ్రాడ్యుయేషన్ లో పర్సెంటేజ్ తో సంబంధమే లేదు, మీరు పాస్ అయితే చాలు, సర్టిఫికేట్ అది ఉంటే చాలు. అంతే, సర్టిఫికేట్ ఉంటే చాలు. అది అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్. మరి వాట్ మ్యాటర్స్, రిటర్న్ ఎగ్జామినేషన్లో టాప్ ర్యాంక్లో ఉండాలి, అది ఇంపార్టెంట్ అండి. అయితే వయసు దగ్గరికి వచ్చేసరికి, వయసు ఇప్పుడు మినిమం కొన్ని ఉద్యోగాలకైతే 18 అన్నారు. ఇండియాలో గ్రాడ్యుయేషన్ ఎవరికి 18 సంవత్సరాలు పూర్తవదు. అయితే కొన్ని ఉద్యోగాలకి 10th ఇంటర్మీడియట్ అన్నారు కాబట్టి 18 అన్నారు. 18 దాటాలి అని చెప్పేసి. ఓకే అండి. మ్యాక్సిమం ఏజ్ దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ మళ్ళీ రిజర్వేషన్లు అనేటువంటివి వస్తాయి. రిజర్వేషన్లు అంటే కేటగిరీ వైజ్. జనరల్ కేటగిరీ అయితే కనుక ఫస్ట్ నేను తెలంగాణ చెప్తానండి. తెలంగాణలో ప్రస్తుతం 46 సంవత్సరాలండి. 46 ఇయర్స్ వరకు జనరల్ కేటగిరీకి చెందినటువంటి వాళ్ళు, ఎటువంటి రిజర్వేషన్ లేనటువంటి వాళ్ళు, జనరల్ కేటగిరీకి చెందినటువంటి వాళ్ళు 46 సంవత్సరాల వరకు అప్లై చేయొచ్చు. 46 ఇయర్స్. మరి ఇందాక ఒక మాట అనుకున్నాం కదండి, 5 సంవత్సరాలకు ఒకసారి, 10 సంవత్సరాలకు ఒకసారి వస్తుందని. కాబట్టి 46 సంవత్సరాల వరకు వీళ్ళకి ఇవ్వడం అనేటువంటి జరిగింది. ఒకవేళ వాళ్ళు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకి చెందినటువంటి వాళ్ళు అయితే కనుక 5 సంవత్సరాలు కలుపుతారు, యాడ్ ఆన్ అవుతాయి. అంటే 51 సంవత్సరాల వరకు వాళ్ళు జాబ్ రాయొచ్చు. 51 ఇయర్స్. అయితే ఇంకొక విషయం చెప్తానండి, ఇందులో కనుక డిజేబుల్డ్ క్యాండిడేట్స్ ఎవరన్నా ఉంటే కనుక, ఈ షెడ్యూల్ ట్రైబు, షెడ్యూల్ కాస్ట్కి చెందినటువంటి వాళ్ళు, బీసీలు చెందినటువంటి వాళ్ళకి ఇంకొక 5 సంవత్సరాలు పెరుగుతాయండి. అంటే ఇప్పుడు 51 + 5 56 వరకు రాయొచ్చు. 56 వరకు మనకి అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగాలు రాయొచ్చండి. 56 సంవత్సరాలు. అదే విధంగా ఓసీల్లో జనరల్ కేటగిరీలో కనుక డిజేబుల్డ్ ఉంటే వాళ్ళు 51 వరకు రాయొచ్చు. ఆల్రెడీ క్లర్క్ గాను, జూనియర్ అసిస్టెంట్ గాను, సీనియర్ అసిస్టెంట్ గాను జాయిన్ అయ్యి ఒక 5 సంవత్సరాల రెగ్యులర్ సర్వీస్ కనుక పూర్తి చేసుకున్నట్లయితే వాళ్ళకి మళ్ళీ 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది ఇస్తారండి వాళ్ళకి. ఆ విధంగా ఏజ్ అనేటువంటిది మనకి 50 కేటగిరీని బట్టి 46 సంవత్సరాల నుంచి 56 సంవత్సరాల వరకు వాళ్ళ కేటగిరీని బట్టి ప్రభుత్వ ఉద్యోగాలకి మాక్సిమం ఏజ్ లిమిట్ ఉందండి. ఎన్నిసార్లు రాయాలి, దీనికి ఏమైనా లిమిటేషన్ లేదండి. ఓకే, నో లిమిటేషన్. ఎన్నిసార్లైనా మీరు రాసుకోవచ్చు, ఎన్ని పరీక్షలైనా రాసుకోవచ్చు. ఓకే, మన మనసులో ఎలాగైనా సాధించాలి అనే తపన ఉండడమే తప్ప దీనికి ఎలాంటి లిమిట్స్ అయితే లేవు. ఓకే, నిజంగా. అంటే సాధారణంగా హౌస్ వైఫ్స్ వీళ్ళంతా కూడా ఏంటంటే అండి, చైల్డ్ మ్యారేజెస్ చేసుకుంటారు చాలామంది. తర్వాత పిల్లలు అందరూ కూడా సెటిల్ అయిపోయిన తర్వాత వీళ్ళకి అనిపిస్తుంది ఒక జీవితంలో ఒక ఛాలెంజింగ్ ఉండాలని చెప్పి లేట్గా స్టార్ట్ అయినటువంటి వాళ్ళని కూడా చూశానండి. నేను 2018లో సిడిపిఓ కోచింగ్ ఇచ్చినప్పుడు స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ అలేఖ్యా పటేల్ నా స్టూడెంట్ అండి. వాళ్ళ మదరు ఫాదరు వచ్చి నా దగ్గర కోచింగ్ జాయిన్ చేశారు. ఆ అమ్మాయి, ఆవిడ జస్ట్ అలేఖ్యా పటేల్ 21 ఇయర్స్ అప్పుడు జస్ట్
గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది, స్టేట్ ఫస్ట్ ర్యాంక్ కొట్టింది నా గైడెన్స్లో. ఓకే. అయితే అప్పుడు వాళ్ళ మదర్ని మాట్లాడుతున్నాడు, మేడం మీరు ఏం చేస్తుంటారు అని అడిగితే, నేను ఇలా డిగ్రీ లెక్చరర్స్కి ప్రిపేర్ అవుతున్నానండి అన్నారు. వాళ్ళ మదరు అదే సంవత్సరం అలేఖ్య పటేల్ ఏమో సిడిపి ఉద్యోగం సాధించింది, వాళ్ళ మదర్ డిగ్రీ లెక్చరర్ అయిందండి. సో ఏజ్ అనేది జస్ట్ నంబర్. అంతే అండి. సో ఒకవేళ కనుక మీలో పట్టుదల ఉంటే గనక లేట్ ఏజ్ లో అయినా late age మీకు లో అయినా సరే గవర్నమెంట్ prepare జాబ్ అనేది కావచ్చు. వస్తుంది. గ్రేట్ నిజంగా. అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఒక కెరీర్లో పనిచేస్తూ ఉంటారు. ఆ కెరీర్లో పనిచేసినటువంటి వాళ్ళు సరే ప్రైవేట్ కెరీర్లో పనిచేస్తాం, ఇప్పుడు గవర్నమెంట్ కెరీర్కి వెళ్దాం లేట్గా వచ్చేటువంటి వాళ్ళు కూడా రావచ్చండి. ఓకే. సో ఆ విధంగా ఏజ్ అనేటువంటిది వాళ్ళకు ఉంది. నెక్స్ట్ రిజర్వేషన్ వచ్చేసరికి ఏదైనా ఒక పోస్ట్ వచ్చింది అంటే ఆ పోస్ట్లో ఏం జరుగుతుందంటే జనరల్ కేటగిరీకి ఇన్ని పోస్టులు. జనరల్ కేటగిరీ అందరూ పడేటువంటి అపోహ ఏంటి అంటే జనరల్ కేటగిరీ అంటే ఓసీలకు మాత్రమే అనుకుంటారు. నో, ఓకే. జనరల్ కేటగిరీ మీన్స్ ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ అందరూ పోటీ పడేటువంటి ఉద్యోగాలు. ఓకే. ఇన్ని సెట్ ఆఫ్ ఉంటాయి, దానికి మనం అందరూ పోటీ పడచ్చు. ఓకే. ఎస్సీ కేటగిరీ ఉద్యోగాలు అంటే దానికి ఎస్సీ అభ్యర్థులు మాత్రమే ఎలిజిబుల్. అలాగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు సంబంధించి డిజేబిలిటీకి సంబంధించినటువంటి కొన్ని వేకెన్సీస్ రిజర్వ్ చేయాలి. మళ్ళీ బీసీలో కూడా రకరకాల బీసీ, ఏబిసిడి కేటగిరీలు ఏదైతే ఉన్నాయో ఆ కేటగిరీల ప్రకారం వీళ్ళకి ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. రిజర్వేషన్స్ అనుసరించి జాబ్స్ అనేటువంటి ప్రొవైడ్ చేయడం. గ్రూప్ 1 ఏంటి, గ్రూప్ 2, గ్రూప్ 4 వరకు అన్ని రకాల జాబ్స్ గురించి అయితే మీరు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. ఇది చూసి చాలా మంది స్టూడెంట్స్కి మంచి ఇన్స్పిరేషనల్ వర్డ్స్. చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, ఇది ఇవాల్టి టాపిక్. ఇంకో టాపిక్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ Prime 9.